ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈ రోజు నేను డ్రై ఫ్రూట్స్ తో ఒక రెసిపీ చెప్పబోతున్నాను. అది ఇమ్యూనిటీ బూస్టర్. దానికన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తుంది. కప్పు బాదం తీసుకోవాలి, నానబెట్టి పొట్టు తీసి గాలికి ఆరబెట్టుకోవాలి బాదాంని. ఇంకా ఎండు ఖర్జూరనేమో 6 తీసుకోవాలి, దాంట్లో గింజ తీసేసేయాలి. ఇంకా కాజు ఏమో 4 స్పూన్ తీసుకోవాలి, అంజీరేమో 5 పీసెస్ తీసుకోవాలి, వాల్నట్స్ ఏమో 2 స్పూన్స్ తీసుకోవాలి, పంకిన్ సీడ్స్ ఏమో ఒక 3 స్పూన్ తీసుకోవాలి, అన్సాల్టెడ్ పిస్తానేమో 2 స్పూన్స్ తీసుకోవాలి, కిష్మిష్ ఏమో 4 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బాదమును కాజు కలిపి పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పంకిన్ సీడ్స్, వాల్నట్స్, పిస్తా కలిపి మళ్ళీ పౌడర్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అంజీరును ఎండు ఖర్జూర కలిపి ఇలా పేస్ట్ అవుతుంది అన్నమాట. ఇలా చేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా హనీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇది లడ్డు లాగానైనా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేకుంటే అలానే పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. రోజు పడిగడుపున ఒక స్పూన్ తిని ఒక చిన్న గ్లాసెడ్ పాలు తాగితే చాలా మంచిది. ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నమాట. చిన్న పిల్లల నుంచి అంటే 1 ఇయర్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇది తినొచ్చు. చాలా మంచిది. ఇది అంత హెల్దీ అన్నమాట. మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచివే బాదాం, కాజు, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, పిస్తా, కిస్మిస్, అంజీర్, ఎండు ఖర్జూర, హనీ ఎంత మంచిదో కదా. మీరు కూడా ఇంట్లో చేసుకొని రోజు తినండి, చాలా మంచిది. హెల్తీగా ఉండండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.